యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు స్వామివారు మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. లక్ష్మీ సమేత నారసింహుడు ఆలయ మాడవీధుల్లో ఊరేగుతుండగా భక్తులు భక్తి పారవస్యంతో స్వామివారిని వీక్షించారు. దాదాపు 2 గంటల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించిన పురోహితులు అనంతరం మహోత్సవాన్ని కన్నుల పండువగా జరిపించారు. ఈ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య సన్నిధానంలో మహావైభవపేతంగా వార్షిక బ్రహ్మోత్సవాలు శుభ శ్రీకారం చేయబడ్డాయి. ఈ రోజు 3వ రోజు స్వామివారు మత్స్యావతారంలో పురుపాడు సేవ గావించి సభాస్థానాల్లో స్వామివారు వేంచేసి ఉన్నారు. స్వామివారు అనేక వ్యూహాలను విడనాడి మత్స్యావతారం ఎందుకు ఎత్తాల్సి వచ్చిందో అలాంటి అలంకార వైదుష్యాన్ని స్వామివారి దగ్గర ఈ దాసుడు విజ్ఞాపనం చేయడం జరిగింది. మానవుడు విజ్ఞానవంతుడు కావాలి, అహంకారం అనేటువంటి అవిద్య నశించాలి, జ్ఞానం అనేటువంటి సత్యప్రకాశం కావాలనేటువంటి అర్థాన్ని పరమార్థాన్ని తెలియజెప్పుతూ స్వామి మత్స్యావతారాన్ని ధరించారు.